Hello everyone, I am Nokesh from Triple IT City City and I am studying second year computer science engineering. సో ఈరోజు బైనామియల్ థీరం చాప్టర్ డిస్కస్ చేద్దాం. సో టుడే ఫస్ట్ సెషన్ బైనామియల్ థీరం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం అండ్ బైనామియల్ థీరం ఎక్స్పాన్షన్ చూద్దాం అండ్ జనరల్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇందులో. సో ఫస్ట్ ఈ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ చాప్టర్లో పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు, జస్ట్ 2-3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 2-3 టాపిక్స్ అర్థం చేసుకుంటే సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ బైనామియల్ థీరం ఎప్పుడు యూజ్ చేస్తామనేది చూద్దాం. సపోజ్ ఇప్పుడు 99 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. మనం 99 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో నార్మల్ రొటీన్ మెథడ్లో 99 into 99 మల్టిప్లై చేస్తే సాల్వ్ చేయొచ్చు, రైట్? లేదంటే దీన్ని మనం మీరు 9th క్లాస్లో చూసే ఉంటారు, 100 - 1 హోల్ స్క్వేర్ అని రాసుకొని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ 100 స్క్వేర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఇది a - b హోల్ స్క్వేర్ అప్లై చేయాలి ఇక్కడ, రైట్? అదే విధంగా 98 హోల్ క్యూబ్ అంటే ఇదే విధంగా సాల్వ్ చేస్తాం. 100 - 2 హోల్ క్యూబ్ ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం? a - b హోల్ క్యూబ్, రైట్? సపోజ్ అదే ఒకవేళ నేను 98 పవర్ 4 కానీ లేదంటే 98 పవర్ 10. సో ఇక్కడ పవర్ అనేది పెద్ద వాల్యూ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం, రైట్? ఎందుకంటే వీటికి ఐడెంటిటీ లేదు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే a - b హోల్ స్క్వేర్ ఐడెంటిటీ ఉంది అండ్ ఇక్కడ a - b హోల్ క్యూబ్ ఐడెంటిటీ ఉంది. కానీ ఇక్కడ పవర్ 4, పవర్ 10, పవర్ 100 అన్నప్పుడు మనకి ఎటువంటి ఐడెంటిటీ లేదు, రైట్? సో ఇలాంటి కేసెస్లో మనం బైనామియల్ థీరం యూజ్ చేస్తాం, బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఫస్ట్ ఇందులో బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములా ఏంటిదంటే a + b హోల్ పవర్ n. సో సపోజ్ a + b హోల్ పవర్ n అని ఉంది. సో దీని ఎక్స్పాన్షన్ ఏమవుతుందంటే, సో ఇప్పుడు నేను రాస్తున్న దీని ఎక్స్పాన్షన్ ఫస్ట్ nc0 into a పవర్ n, నెక్స్ట్ ప్లస్ nc1 into a పవర్ n. సో ఇక్కడ -1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 1 ఉంది, రైట్? ఇక్కడ 1 ఉంది కాబట్టి -1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అండ్ బిలో కూడా పవర్ 1 వస్తుంది. నెక్స్ట్ nc2 a పవర్, సో ఇప్పుడు n లో నుంచి మళ్ళీ ఇంకొకటి సబ్ట్రాక్ట్ చేస్తాం n - 2. సో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ n - 2 అండ్ ఇక్కడ 2 ఉంటే b పవర్ 2, రైట్? ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ప్లస్ సో ఆన్ టు ncn a పవర్ n - n ఏమవుతుంది? a పవర్ n - n a పవర్ 0 అంటే 1. నెక్స్ట్ b పవర్ ఏమవుతుంది? b పవర్ ఇక్కడ n ఉంటే b పవర్ n, రైట్? సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. అండ్ ఇక్కడ nc0 nc1 అంటే ఇది మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో చూసాం ఆల్రెడీ. NCR ఫార్ములా ఏంటిది? NCR is equal to n factorial by r factorial into n minus r factorial. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? నెక్స్ట్ ఇదే a + b హోల్ పవర్ n ఫార్ములాని మనం ఇంకేదైనా షార్ట్ ఫామ్ లో రాయొచ్చా అంటే రాయొచ్చు. సో షార్ట్ ఫామ్ ఏమవుతుందంటే a + b హోల్ పవర్ n is equal to, సో ఇది మొత్తం కూడా ఏంటి మనకు సమ్మేషన్, రైట్? సో సమ్మేషన్ అండ్ ఇక్కడ ఏముంది? NC, ఈ సిలో కింద వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి, రైట్? 0, 1, 2, 3 సో ఆన్ టు n. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? NCK అని తీసుకుందాం. NCK ఏ పవర్, సో ఏ పవర్ ఏమవుతుంది? n - k. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే n - 0, n - 1, n - 2, n - 3 కాబట్టి ఏ పవర్ n - k ఇంటూ b పవర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే b పవర్ ఏముంది? ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో k వాల్యూ అదే b పవర్ వాల్యూ, సో b పవర్ k. అండ్ k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది? k ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ n దాకా వెళ్తుంది, రైట్? k ఈజ్ ఈక్వల్ టు 0 to n. సో ఇది షార్ట్ ఫామ్ లో రాయొచ్చు, a + b హోల్ పవర్ n ఈ విధంగా రాయొచ్చు, రైట్? నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏమవుతుంది? సో ఇందులో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సో సపోజ్ కేస్ 1 ఏమవుతుందంటే సేమ్ ఇదే, కాకపోతే మిడిల్లో మైనస్ టర్మ్ ఉంటే, సో సపోజ్ x - y హోల్ పవర్ n అని అంటే ఏమవుతుందో చూద్దాం. x - y హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ చూద్దాం. సో x - y హోల్ పవర్ n అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏ వాల్యూ x
and b value minus y, right? సో a వాల్యూ x అండ్ b వాల్యూ మైనస్ y సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x మైనస్ y హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, NC0 x పవర్ n అండ్ ఇక్కడ చూస్తే సో ఇది NC0 x పవర్ n ప్లస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ, సో ఇక్కడ ఏముంది b పవర్ 1. సో ఇక్కడ b వాల్యూ ఏమవుతుంది, మైనస్ y. సో b ప్లేస్ లో మైనస్ y రాసుకుంటున్నాం. ప్లస్ NC2 x పవర్ n మైనస్ 2 y పవర్ 2. సో మైనస్ y పవర్ 2, రైట్? b వాల్యూ మైనస్ y. సో సేమ్ ఇక్కడ ఈ b ప్లేస్ లో మైనస్ y సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అండ్ a ప్లేస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇది సో ఆన్ ఈ విధంగా కంటిన్యూ అవుతుంది, రైట్? ప్లస్ సో ఆన్. ఏమవుతుంది ఇక్కడ NC0 x పవర్ n. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇక్కడ రాసుకుందాం. మైనస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ y. నెక్స్ట్ ఏమవుతుంది, సో ఇక్కడ మైనస్ y హోల్ స్క్వేర్ ఉంది అంటే పాజిటివ్ అయిపోతుంది, రైట్? ప్లస్ NC2 x పవర్ n మైనస్ 2 y పవర్ 2. సో ఎక్కడైతే ఆడ్ నంబర్ ఉందో, సో ఇది NC1 NC3 NC5 ఎక్కడైతే ఆడ్ నంబర్స్ ఉన్నాయో అక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది, రైట్? ఆడ్ నంబర్స్ ఉన్న చోట నెగిటివ్ సైన్. సో ఇది x మైనస్ y హోల్ పవర్ n ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఇంకొక కేసు ఏమొస్తుందంటే కేస్ 2. సపోజ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఉన్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అంటే a వాల్యూ ఏమవుతుంది, a వాల్యూ 1 అండ్ b వాల్యూ x. సో NC0 a పవర్ n అంటే 1 పవర్ n 1 ప్లస్ NC1 ఇంటూ a పవర్ n మైనస్ 1. సో 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది, రైట్? సో మనం ఏ పవర్ ని ఇగ్నోర్ చేయొచ్చు. 1 పవర్ ఎనీథింగ్ 1 పవర్ ఏం తీసుకున్నా సరే 1 వస్తుంది మనకు. అండ్ b పవర్ ఏమవుతుంది, x పవర్ 1 ప్లస్ NC2 x పవర్ 2 ప్లస్ సో ఆన్. సో ఈ విధంగా ఉంటుంది ఎక్స్పాన్షన్. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఈ విధంగా వస్తుంది మనకు, రైట్? సో ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, a ప్లస్ b హోల్ పవర్ n. సో ఈ ఫార్ములా నుంచి మనం రిమైనింగ్ ఫార్ములాస్ ని కూడా డిరైవ్ చేసుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఫార్ములా. సో సింపుల్ ఇది గుర్తుపెట్టుకోవడం కూడా. అండ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n ఏమవుతుంది, సో ఎక్కడైతే ఆడ్ టర్మ్స్ ఉన్నాయో అక్కడ మైనస్ సైన్ వస్తుంది, రైట్? NC0 1 ఇంటూ 1 ప్లస్ NC1. సో ఇక్కడ ఏమవుతుందంటే a వాల్యూ 1 అండ్ b వాల్యూ మైనస్ ఎక్స్, రైట్? సో b వాల్యూ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ప్లస్ NC2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈవెన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ సైన్ పాజిటివ్ అయిపోతుంది ఈవెన్ పవర్ ఉన్నప్పుడు. సో ఈవెన్ టర్మ్ ఉన్నప్పుడు మైనస్ సైన్స్ పాజిటివ్ అయిపోతుంది. కానీ ఆడ్ ఉన్న చోట మైనస్ అనేది పాజిటివ్ అవ్వట్లేదు, కాబట్టి మనకు ఆడ్ ఉన్న చోట నెగిటివ్ సైన్ వస్తుంది. మైనస్ NC1 x ప్లస్ NC2 x స్క్వేర్ మైనస్ NC3 x క్యూబ్. సో ఈ విధంగా సో ఆన్. సో ఈ విధంగా ఉంటుంది ఎక్స్పాన్షన్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n కి. సో ఇది బేసిక్ బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూద్దాం మిడిల్ టర్మ్ అండ్ జనరల్ టర్మ్. సో ఇది ఇంపార్టెంట్. సో వీటి తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. a ప్లస్ b హోల్ పవర్ n. సో a ప్లస్ b హోల్ పవర్ n ఫార్ములా ఏమవుతుంది, NC0 a పవర్ n ప్లస్ NC1 a పవర్ n మైనస్ 1 b పవర్ 1 ప్లస్ NC2 a పవర్ n మైనస్ 2 b పవర్ 2 ప్లస్ సో ఆన్, రైట్? సో జనరల్ టర్మ్ అంటే TR ప్లస్ 1 అని డినోట్ చేస్తాం. జనరల్ టర్మ్ ని TR ప్లస్ 1 అని డినోట్ చేస్తాం. సో R ప్లస్ 1th టర్మ్ అన్నట్టు ఇది. R ప్లస్
వన్త్ టర్మ్ ఏమవుతుందంటే r ప్లస్ వన్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సపోజ్ నేను ఫస్ట్ టర్మ్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది, రైట్? అండ్ ఇది ఫస్ట్ టర్మ్, సో ఇదేంటిది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, అండ్ ఇది థర్డ్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ అన్నప్పుడేమో ఇక్కడ 0 వస్తుంది, అండ్ సెకండ్ టర్మ్ అన్నప్పుడు ఇక్కడ 1 వస్తుంది, థర్డ్ టర్మ్ అన్నప్పుడు ఇక్కడ 2 వస్తుంది. సో ఆర్ ప్లస్ వన్త్ టర్మ్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది -1. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని -1 చేస్తున్నాం, రైట్? సో ఆర్ ప్లస్ వన్త్ టర్మ్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఎన్సిఆర్ వస్తుంది, రైట్? ఎన్సిఆర్ ఇంటూ ఏ పవర్ n మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్. సో ఇది ఆర్ ప్లస్ వన్త్ టర్మ్ జనరల్ ఫార్మ్, రైట్? సో ఇది ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ మనకు nth టర్మ్ అన్నప్పుడు ఇక్కడ ఎన్సిలో n-1 వస్తుంది, కాబట్టి ఇక్కడ ఆర్ ప్లస్ వన్త్ టర్మ్ అన్నప్పుడు ఆర్ ప్లస్ ని -1 చేస్తే ఆర్ వస్తుంది, రైట్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సో ఇది జనరల్ టర్మ్. నెక్స్ట్ మిడిల్ టర్మ్ ఇంపార్టెంట్. సో మిడిల్ టర్మ్ ఏంటిదో చూద్దాం. సో మిడిల్ టర్మ్ లో 2 కేసెస్ ఉంటాయి. సో n అనేది ఈవెన్ అవ్వచ్చు, లేదంటే n అనేది ఆడ్ అవ్వచ్చు. ఫస్ట్ n ఈవెన్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ n ఈస్ ఈవెన్, మిడిల్ టర్మ్ ఈస్ n/2 ప్లస్ వన్త్ టర్మ్. సో ఇది మిడిల్ టర్మ్ అవుతుంది ఎప్పుడైతే n వాల్యూ ఈవెన్ ఉందో, రైట్? సో n వాల్యూ ఈవెన్. ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. సపోజ్ x ప్లస్ 2y హోల్ పవర్ 8 ఉంది, x ప్లస్ 2y హోల్ పవర్ 8. సో దీన్ని x ప్లస్ 2y పవర్ n తోటి కంపేర్ చేస్తే n వాల్యూ ఏమవుతుంది? సో దీంతో కంపేర్ చేస్తే n వాల్యూ 8 అవుతుంది, రైట్? సో n వాల్యూ 8 అంటే ఈవెన్. సో ఈవెన్ ఉంటే ఏమన్నా మనం మిడిల్ టర్మ్ n/2 ప్లస్ వన్త్ టర్మ్. సో మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 8/2 ప్లస్ వన్త్ టర్మ్, రైట్? అంటే ఇది ఏమవుతుంది? 8/2 4 ప్లస్ 1 ఫిఫ్త్ టర్మ్ మనం మిడిల్ టర్మ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ కేసు ఏంటిదంటే సపోజ్ n అనేది ఆడ్ అయితే, ఇఫ్ n ఈజ్ ఆడ్, సో ఇఫ్ n ఈజ్ ఆడ్ మిడిల్ టర్మ్ ఏమవుతుందంటే మిడిల్ టర్మ్ ఈజ్, సో ఆడ్ వాల్యూ ఉన్నప్పుడు n కి +1 యాడ్ చేసి 2 తో డివైడ్ చేస్తాం, n+1/2th టర్మ్. అండ్ సో ఇక్కడ 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి, n+1/2th టర్మ్ అండ్ దీని తర్వాత టర్మ్ అంటే n+1/2 ప్లస్ వన్త్ టర్మ్. సో ఈ 2 టర్మ్స్ మిడిల్ టర్మ్స్, రైట్? సపోజ్ ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ సపోజ్ x ప్లస్ 2y హోల్ పవర్ 7 ఉంది. సో ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఏమవుతుంది? ఆడ్ వాల్యూ. సో ఆడ్ వాల్యూ కాబట్టి మన మిడిల్ టర్మ్స్ ఏమవుతాయి? n+1/2th టర్మ్ అంటే 7+1/2th టర్మ్ అండ్ 7+1/2 ప్లస్ 1, రైట్? సో ఇది ఏమవుతుంది? 4th టర్మ్ అండ్ 5th టర్మ్. సో ఇవేంటివి? మిడిల్ టర్మ్స్. సో ఇది మిడిల్ టర్మ్ కాన్సెప్ట్ అండ్ జనరల్ టర్మ్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మనకు సఫిషియంట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 7.1 స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఏదైనా ఒక చిన్న పాయింట్ అర్థం కాకపోయినా కూడా సో ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా అర్థమైపోతాయి. సో ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ 7.1 స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 1 to 5. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ వరకు ఎక్స్పాన్షన్ చేయమని అంటున్నాడు, రైట్? సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, a+b హోల్ పవర్ n ఫార్ములా. సేమ్ అదే ఇక్కడ అప్లై చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? 1 - 2x హోల్ పవర్ 5. సో 1 - 2x హోల్ పవర్ 5 అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది a - b హోల్ పవర్ n ఫామ్ లో ఉంది, రైట్? a - b హోల్ పవర్ n. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 2x. లేదంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే a+b హోల్ పవర్ n ఫార్ములా అనుకుందాం అండ్ b వాల్యూ -2x, రైట్? సో a వాల్యూ 1 అండ్ b వాల్యూ -2x. సో ఈ వాల్యూస్ మనకు తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది? NC0, ఫస్ట్ NC0 లేదంటే ఒకసారి మళ్ళీ ఇక్కడ రాద్దాం ఫార్ములా.
a plus b whole power n is equal to nc0 a power n plus nc1 a power n minus 1 b power 1 plus nc2 a power n minus 2 b power 2 plus so on ncn b power n. రైట్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎన్ వాల్యూ ఇక్కడ ఏముంది, ఎన్ వాల్యూ 5, 5c0 ఏ వాల్యూ ఏమవుతుంది 1, 1 పవర్ 5 ప్లస్ nc1 అంటే 5c1 1 పవర్ 5 మైనస్ 1 ఏమవుతుంది 4 ఇంటూ b పవర్ 1. రైట్. b వాల్యూ ఏంటిది -2x అంటే -2x హోల్ పవర్ 1 ప్లస్ 5c2 1 పవర్ 3 సో n minus 2 అంటే 5 minus 2 3 రైట్. అండ్ b పవర్ 2 రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే b పవర్ 2 సో b వాల్యూ ఏమవుతుంది -2x హోల్ స్క్వేర్ రైట్. ప్లస్ సో ఇది మనం టోటల్ ఎక్స్పాండ్ చేయాలి ncn దాకా. సో ప్లస్ 5c3 a పవర్ n మైనస్ a పవర్ n మైనస్ k అంటే 5 minus 3 2 ఇంటూ b పవర్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ b కి పవర్ అవుతుంది రైట్. ప్లస్ 5c4 1 పవర్ 1 minus 2x whole power 4 plus 5c5 1 power 0 minus 2x whole power 5. సో ఇది మన ఎక్స్పాన్షన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ఆడ్ పవర్ ఉందో, సో ఎక్కడైతే ఆడ్ నంబర్ ఉందో, సో 5c1 నెక్స్ట్ 5c3 అండ్ నెక్స్ట్ 5c5 సో వీటన్నిటి సైన్స్ నెగిటివ్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ -2x హోల్ పవర్ ఆడ్ నంబర్ సో ఇది నెగిటివ్ అవుతుంది అండ్ రిమైనింగ్ టర్మ్స్ అన్ని పాజిటివ్ ఉంటుంది రైట్. సో ఇలాగ మనం x - y హోల్ పవర్ n లో డిస్కస్ చేసాం ఈ కాన్సెప్ట్. సో ఎక్కడైతే ఆడ్ నంబర్ వస్తుందో అక్కడ నెగిటివ్ సైన్. సో ఇదేమవుతుంది 5c0 ఇంటూ 1 అంటే దీని వాల్యూ 1 మైనస్ సో 5c1 అంటే ఏమవుతుంది 5c1 ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ నెక్స్ట్ ఇక్కడ -2x అంటే సో ఈ మైనస్ ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం ముందర వైపు అండ్ రిమైనింగ్ ఏముంటుంది 2x. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది సో పాజిటివ్ అండ్ 5c2 వాల్యూ ఏమవుతుంది 5c2 వాల్యూ 10 అండ్ రిమైనింగ్ ఏముంది ఇక్కడ -2x హోల్ స్క్వేర్ సో స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది 2x హోల్ స్క్వేర్ రైట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మైనస్ సైన్ వస్తుంది. 5c3 వాల్యూ ఏమవుతుంది 5c3 అంటే 5c3 వాల్యూ కూడా 10 అండ్ -2x హోల్ క్యూబ్ అంటే 2x హోల్ క్యూబ్ రాసుకుందాం అండ్ మైనస్ సైన్ మనం ఇక్కడ రాసుకున్నాం ఫ్రంట్ ముందు వైపు రైట్. నెక్స్ట్ ప్లస్ 5c4 వాల్యూ ఏమవుతుంది 5 అండ్ -2x హోల్ పవర్ 4 అంటే సో ఇది పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ప్లస్ సైన్ అండ్ రిమైనింగ్ ఏముంటుంది 2x పవర్ 4. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మైనస్ సైన్ అండ్ 5c5 వాల్యూ ఏమవుతుంది సో 5c5 వాల్యూ 1 అవుతుంది అండ్ -2x హోల్ పవర్ 5 అంటే దీన్ని 2x హోల్ పవర్ 5 అని రాసుకుందాం. సో మైనస్ బయటికి రాసుకున్నాం మైనస్ రిమైనింగ్ 2x పవర్ 5. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు 1 - 5 2 10x ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 10 ఇంటూ 4x స్క్వేర్ సో 2x హోల్ స్క్వేర్ ఏమవుతుంది 4x స్క్వేర్ మైనస్ 10 ఇంటూ 8x క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 16x పవర్ 4 మైనస్ అండ్ ఇక్కడ ఏమవుతుంది 32x పవర్ 5. 1 - 10x ప్లస్ 40x స్క్వేర్ మైనస్ 80x క్యూబ్ ప్లస్ 16 5 ఏమవుతుంది 80x పవర్ 4 మైనస్ 32x పవర్ 5. సో ఇది మనకు ఫైనల్ గా వచ్చే ఈక్వేషన్ రైట్.
సింప్లిఫై చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మనకి ఏమడిగాడు క్వశ్చన్ లో ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని, సో ఈ 1 - 2x హోల్ పవర్ 5 అనే ఎక్స్ప్రెషన్ ని ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు. సో ఇది మన ఫైనల్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏముంది, 2/x - x/2 హోల్ పవర్ 5. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, రైట్. సో ఇది కూడా సింపుల్. దీన్ని కూడా a+b. సో మనకు తెలిసిన ఫార్ములా అంటే a+b హోల్ పవర్ n అని అనుకుంటాం. ఓన్లీ a+b హోల్ పవర్ n నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఏదైనా సరే. సో ఇక్కడ a వాల్యూ ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 2/x అండ్ b వాల్యూ -x/2, రైట్. సో ఇవే 2 వాల్యూస్ సేమ్ ఇంతకు ముందు ఏ విధంగా అయితే సబ్స్టిట్యూట్ చేసామో సేమ్ అదే విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. సో ఏమవుతుంది, ఇక్కడ n వాల్యూ 5. సో 5c0 a పవర్ n అంటే 2a/x హోల్ పవర్ n ప్లస్ 5c1 a పవర్ n-1 అంటే 4 ఇంటూ b పవర్ 1, రైట్, ప్లస్ 5c2 a పవర్ n-2 అంటే 5 - 2 3 ఇంటూ b పవర్ 2, రైట్, ప్లస్ 5c3 a పవర్ 2 a పవర్ n-2 ఇంటూ b పవర్ 3 ప్లస్ 5c4 2/x హోల్ పవర్ 1 -x/2 హోల్ పవర్ 4 ప్లస్ 5c5. సో ఇక్కడ సింపుల్ ఎట్లా రాస్తున్నామంటే ఇక్కడ 5 - 4 చేస్తే 1 వస్తుంది. సో ఆ 1 అనే పవర్ ఇక్కడ వస్తుంది a కి, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో కింద నంబర్ అది డైరెక్ట్ b పవర్ అవుతుంది, రైట్. సింపుల్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 5c5 2/x హోల్ పవర్, సో ఇక్కడ ఏమవుతుంది 5 - 5 0 ఇంటూ -x/2 హోల్ పవర్. సో ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో సేమ్ డైరెక్ట్ ఇక్కడ, రైట్. ఇది మన ఎక్స్పాన్షన్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 5c0 వాల్యూ ఏమవుతుంది, సో 5c0 వాల్యూ 1, రైట్. సో 1 ఇంటూ 2/x హోల్ పవర్ 5 ఏమవుతుంది 2/x హోల్ పవర్ 5 ప్లస్ 5c1 వాల్యూ 5 అండ్ సో ఇక్కడ సేమ్ అగైన్ ఎక్కడైతే ఆడ్ ఉందో అక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది, రైట్. సో ఇక్కడ 5 పవర్ 5. సో ఇక్కడ మనం రివర్స్ రాసుకున్నాం -x/2, రైట్. b వాల్యూ -x/2, ఫైన్. సో 5c1 వాల్యూ 5 అండ్ రిమైనింగ్ ఏముంది 2/x హోల్ పవర్ 4. సో ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది -x/2 ప్లస్, సో 5c2 వాల్యూ ఏమవుతుంది 5c2 10 అండ్ రిమైనింగ్ ఏముంది 2/x హోల్ క్యూబ్ అండ్ x/2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 2/x హోల్ స్క్వేర్ x/2 హోల్ క్యూబ్ ప్లస్ 5. సో 5c4 వాల్యూ మళ్ళీ 5 2/x x/2 హోల్ పవర్ 4 అండ్ 5c5 వాల్యూ 1. సో ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది -x/2 హోల్ పవర్ 5. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. 32/x పవర్ 5 మైనస్, సో ఇక్కడ ఏమవుతుంది 5 ఇంటూ 16/x పవర్ 4 ఇంటూ x/2 ప్లస్ 10 ఇంటూ 8. సో ఇక్కడ 2 క్యూబ్ 8/x³ ఇంటూ x²/4 ప్లస్, సో ఇక్కడ మైనస్ వస్తుంది, రైట్.
minus 10 into 4 by x square, x cube by 8. And next 5 into 2 by x, 16 by x power 4 by 16, minus x power 5 by 32, right? సో ఇది ఏమవుతుంది లాస్ట్ 32 by x power 5 మైనస్, సో ఇక్కడ 2 1s 2 8s అండ్ 8 5s 40. సో 40 by x cube ప్లస్, అండ్ ఇక్కడ ఏమవుతుంది 4 1s 4 2s 10 2s 20 by x మైనస్, సో ఇక్కడ ఏమొస్తుంది 5x cube by 8. సో 5 by 8 x cube అండ్ లాస్ట్ కి x power 5 by 32. సో ఇది మన ఫైనల్ ఎక్స్పాన్షన్, రైట్? సో ఈ విధంగా సింప్లిఫై చేస్తాం క్వశ్చన్. సో 2 by x minus x by 2 whole power 5 ఎక్స్పాన్షన్ ఇది వస్తుంది మనకు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏముంది? 2x minus 3 whole power 6. సో 2x minus 3 whole power 6 ఏమవుతుంది? 6c0 2x power 6 plus 6c1 2x power 5. అండ్ సో ఇప్పటి నుంచి మనం డైరెక్ట్ సాల్వ్ చేద్దాం, ఒక స్టెప్ రెడ్యూస్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది? ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ n ఫామ్ లో ఉంది కాబట్టి ఒక టర్మ్ పాజిటివ్ ఒక టర్మ్ నెగిటివ్, ఒక టర్మ్ పాజిటివ్ ఒక టర్మ్ నెగిటివ్, ఈ విధంగా రాసుకుంటాం. ప్లస్, సో ఇంటూ 3 కూడా ఉంటుంది ఇక్కడ, ప్లస్ 6c2 2x power 4 ఇంటూ 3 power 2, రైట్? నెక్స్ట్ టైం వస్తుంది ప్లస్ తర్వాత నెగిటివ్ టర్మ్. సో 6c3, సో ఇది ఆడ్ కాబట్టి నెగిటివ్ వస్తుంది ఇక్కడ ఆడ్ టర్మ్ దగ్గర. 6c3 ఇంటూ 2x power 3 అండ్ 3 power 3 ప్లస్ 6c4 ఇంటూ 2x power 2 ఇంటూ 3 power 4. నెక్స్ట్ టైం వస్తుంది మైనస్ 6c5 2x power 1 3 power 5. నెక్స్ట్ టైం అవుతుంది ప్లస్ 6c6 2x power 0 3 power 6, రైట్? సో ఇది మన ఎక్స్పాన్షన్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో 6c0 ఏమవుతుంది? 64. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇది 1, 6c0 వాల్యూ 1 అండ్ 2 power 6 64 x power 6 మైనస్, అండ్ 6c1 అంటే 6 ఇంటూ 32 x power 5 ఇంటూ 3 ప్లస్ 6c2 వాల్యూ 15 వస్తుంది ఇంటూ 16 x power 4 ఇంటూ 9 మైనస్ 6c3 వాల్యూ ఏమవుతుంది? 6c3 9. సో సారీ 6c3 వాల్యూ 20 ఇంటూ 8x cube ఇంటూ 27, రైట్? సో ఇది జస్ట్ సింప్లిఫై చేస్తున్నాం మనం. 6c4 వాల్యూ మళ్ళీ 15 ఇంటూ 4x స్క్వేర్ ఇంటూ 12, సారీ 3 power 4 81, రైట్? సో 4x స్క్వేర్ ఇంటూ 81. నెక్స్ట్ ఏమవుతుంది? 6c5 32, సారీ 6c5 వాల్యూ ఏమవుతుంది? 6, రైట్? 6c5 6 ఇంటూ 2x 3 power 5 వాల్యూ ఏమవుతుంది? 243. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ 6c6 అంటే 1 అండ్ 2x పవర్ 0 కూడా 1 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 1. లాస్ట్ గా రిమైనింగ్ ఏముంది? 3 power 6 అంటే 729, రైట్? సో ఇది మన ఫైనల్ ఎక్స్పాన్షన్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ 64x power 6. సో సారీ దీన్ని ఇంకొక స్టెప్ సింప్లిఫై చేయొచ్చు, రైట్? సో 64x power 6 మైనస్, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది మల్టిప్లికేషన్ చేస్తే 576 వస్తుంది. 576 x power 5 ప్లస్ 2160. సో ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే 15 ఇంటూ 16 ఇంటూ 9 2160 వస్తుంది. 2160 x power 4 మైనస్ 4320 x cube ప్లస్ 4860
ఎక్స్ స్క్వేర్. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ క్యాలిక్యులేషన్స్ లో మనం టైం వేస్ట్ చేయం. -2916 ఇంటూ ఎక్స్ ప్లస్ 729, రైట్? సో ఇది మన ఫైనల్ ఎక్స్పాన్షన్. ఏది థర్డ్ క్వశ్చన్ కి ఫైనల్ ఎక్స్పాన్షన్ 2x - 3 హోల్ పవర్ 6 కి ఇది ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, x/3 ప్లస్ 1/x హోల్ పవర్ 5. సో ఇక్కడ ఏమవుతుంది? x/3 హోల్ ఫస్ట్ 5c0 a పవర్ n ప్లస్ 5c1 a పవర్ n-1 ఇంటూ b పవర్ 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఏ ఫామ్ లో ఉంది? a ప్లస్ b హోల్ పవర్ n. సో అన్ని పాజిటివ్ టర్మ్స్ వస్తాయి, రైట్? a ప్లస్ b హోల్ పవర్ n లో ప్రతి ఒక్క టర్మ్ పాజిటివ్ టర్మ్ వస్తుంది. ప్లస్ 5c2 x/3 హోల్ పవర్ 3 1/x హోల్ స్క్వేర్. సో 5c2 x/3 హోల్ పవర్ 3 1/x హోల్ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? ప్లస్ 5c3 x/3 హోల్ పవర్ 2. సో 5 - 3 2 ఇంటూ 1/x హోల్ పవర్, ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో అది ఇక్కడ రాసుకుంటాం, రైట్? ఇక్కడ 3 ఉంది, సో 1/x హోల్ క్యూబ్. ప్లస్ 5c4 x/2 హోల్ పవర్ 1 ఇంటూ 1/x హోల్ పవర్ 4 ప్లస్ 5c5 x/2 హోల్ పవర్ 0. సో 5 - 5 0 ఇంటూ 1/x హోల్ పవర్ 5, రైట్? సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఫర్దర్. సో ఇక్కడ ఏమొస్తుంది? x పవర్ 5 బై 3 పవర్ 5 అంటే 243 ప్లస్ 5c1 వాల్యూ ఏమవుతుంది? 5 అండ్ x పవర్ 4 బై 81 అండ్ ఇక్కడ ఏముంది? ఇంటూ 1/x ప్లస్ 5c2 వాల్యూ ఏమవుతుంది? సో 5c2 వాల్యూ 10 ఇంటూ x³ బై 27 ఇంటూ 1/x స్క్వేర్ ప్లస్ 5c3 ఏమవుతుంది? 5c3 కూడా సేమ్ 10 అండ్ x² బై 27, సారీ x² బై 9. సో ఇక్కడ 3 స్క్వేర్, రైట్? 3 స్క్వేర్ ఏమవుతుంది? 9 1/x³ ప్లస్ 5c4 వాల్యూ ఏమవుతుంది? 5x/2. సో ఇక్కడ x/3 5 ఇంటూ x/3 1/x పవర్ 4 ప్లస్ 5c5 వాల్యూ ఏమవుతుంది? 1 అండ్ x/2 హోల్ పవర్ 0 1. సో లాస్ట్ రిమైనింగ్ ఏముంది? 1/x పవర్ 5, రైట్? సో ఏమొస్తుంది లాస్ట్ కి? x పవర్ 5 బై 243 ప్లస్, సో ఇక్కడ x పవర్ 4 ఉంది అండ్ ఇక్కడ x ఉంది, సో x³ అవుతుంది, రైట్? 5x³ బై 81 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? x³ బై x² అంటే x 10x బై 27 అండ్ నెక్స్ట్, సో ఇక్కడ x² అండ్ x³, సో 10/9x, రైట్? ప్లస్ ఇక్కడ x ఉంది అండ్ ఇక్కడ x పవర్ 4, సో x³ అవుతుంది 5/3x³ ప్లస్ 1/x పవర్ 5. సో ఇది మన ఫైనల్ ఎక్స్పాన్షన్, రైట్? ఏమొస్తుంది ఫైనల్ ఎక్స్పాన్షన్? x పవర్ 5 బై 243 ప్లస్ 5x³ బై 81 ప్లస్ 10x బై 27 ప్లస్ 10/9x ప్లస్ 5/3x³ ప్లస్ 1/x పవర్ 5. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇది ఫోర్త్ క్వశ్చన్ ఫైనల్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏముంది? x ప్లస్ 1/x హోల్ పవర్ 6. సో దీని ఎక్స్పాన్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఏమొస్తుంది? 6c0 ఇంటూ x పవర్ n
అంటే x పవర్ 6 ప్లస్ 6c1 x పవర్ 5 ఇంటూ 1 by x హోల్ పవర్ 1 ప్లస్ 6c2 x పవర్ 4 ఇంటూ 1 by x whole square plus 6c3 x power 3 into 1 by x whole power 3, right? Plus 6c4 x power 2 1 by x whole power 4 plus 6c5 x power 1 1 by x whole power 5 plus 6c6 x power 0. సో x power 0 ని ఇక్కడ నుంచి మనం ఇక్కడ రాయకపోయినా ఏం కాదు, రైట్? x power 0 అంటే 1. సో ఇది ఏమని రాద్దాం ఇక్కడ 1 by x whole power 6 అని రాద్దాం, రైట్? సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది x power 6 ప్లస్ 6 ఇంటూ, సో ఇది x power 5 అండ్ ఇక్కడ x అంటే x power 4 వస్తుంది, రైట్? 6 x power 4 ప్లస్ 6c2 వాల్యూ ఏమవుతుంది 15 అండ్ ఇక్కడ ఏముంది x power 4 ఇంటూ 1 by x స్క్వేర్, సో ఇది ఏమవుతుంది x స్క్వేర్, రైట్? ప్లస్ 6c3 వాల్యూ ఏమొస్తుంది 6c3 వాల్యూ 20 అండ్ ఇక్కడ x క్యూబ్ ఉంది అండ్ ఇక్కడ 1 by x క్యూబ్ ఉంది, సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 20 ప్లస్ 6c4 వాల్యూ 15 అవుతుంది అండ్ ఇక్కడ x స్క్వేర్ అండ్ డినామినేటర్ లో x పవర్ 4, సో ఇక్కడ ఏమొస్తుంది 15 by x స్క్వేర్, రైట్? ప్లస్ 6c5 వాల్యూ 6 అండ్ ఇక్కడ x పవర్ 1 ఉంది అండ్ ఇక్కడ 1 by x పవర్ 5, రైట్? x by x పవర్ 5 ఏమవుతుంది x పవర్ 4, రైట్? సో ఇక్కడ ఏముంది x ఇంటూ 1 by x పవర్ 5, సో ఇది 1 by x పవర్ 4 అవుతుంది. ప్లస్ లాస్ట్ ఏముంది 66 వాల్యూ 1 అండ్ 1 by x పవర్ 6 వస్తుంది, రైట్? సో ఇది మన ఫైనల్ ఎక్స్పాన్షన్, రైట్? సో ఇదే క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ x ప్లస్ 1 by x హోల్ పవర్ 6 ఎక్స్పాన్షన్ ఇది అవుతుంది, రైట్? సో నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఉంది, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, యూజింగ్ బైనామియల్ థీరం ఇవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో బైనామియల్ థీరం తోటి సాల్వ్ చేయమన్నాడు ఈ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది 96 హోల్ క్యూబ్. సో ఫస్ట్ బైనామియల్ థీరం అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ దీన్ని డిఫరెన్స్ ఆర్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ గా రాయాలి, రైట్? సో 96 ఏమని రాయొచ్చు మనం 100 - 4 అని రాసుకోవచ్చు, రైట్? 100 - 4 హోల్ క్యూబ్. సో ఇప్పుడు మనం బైనామియల్ థీరం అప్లై చేస్తాం, రైట్? సో ఇక్కడ బైనామియల్ థీరం అప్లై చేస్తే ఏమవుతుంది 100 - 4 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్ చేద్దాం, 3c0 ఇంటూ 100 పవర్ 3 ప్లస్ 3c1 ఇంటూ 100 పవర్ 2 మైనస్ 4 పవర్ 1, రైట్? సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక స్టెప్ రెడ్యూస్ చేద్దాం, ఇంతకు ముందు ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో అలా. సో ఇక్కడ ఏమో ఇది ఏ ఫామ్ లో ఉంది, సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే x - y హోల్ పవర్ n ఫామ్ లో ఉంది, రైట్? సో x - y హోల్ పవర్ n ఫామ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎక్కడైతే ఆడ్ నంబర్స్ వస్తాయో అక్కడ నెగిటివ్ సైన్ రాసుకుంటాం, రైట్? సో -3c1 ఇంటూ 100 స్క్వేర్ ఇంటూ 4 పవర్ 1, రైట్? ప్లస్ 3c2 100 పవర్ 1 4 పవర్ 2. నెక్స్ట్ టైం వస్తుంది మైనస్, రైట్? ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో 3c3 - 3c3 4 పవర్ 3, రైట్? ఎందుకంటే ఇక్కడ 100 పవర్ 0 అయిపోతుంది. సో ఇక్కడ 100 పవర్ 0 100 పవర్ 0 అంటే నథింగ్ బట్ 1. సో దాన్ని మనం రాసుకోవట్లేదు. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 3c0 ఏమవుతుంది 1 అండ్ 100 క్యూబ్ ఏమవుతుంది 1 ఇంకా 6 zeros, రైట్? మైనస్
3C1 వాల్యూ ఏమవుతుంది 3 అండ్ 100 స్క్వేర్ ఏమవుతుంది, సో ఇక్కడ 100 స్క్వేర్ ఇంటూ 4 అని రాస్తున్నాం. సో 4 zeros ఇంటూ 4 ప్లస్ 3C2 వాల్యూ ఏమొస్తుంది 3 ఇంటూ 100, ఇక్కడ 4 స్క్వేర్ ఏమవుతుంది ఇంటూ 16 మైనస్ 3C3 అంటే 1 అండ్ 4 క్యూబ్ ఏమవుతుంది 64, రైట్. సో ఇదేమొస్తుంది 160 మైనస్ ఇదేమవుతుంది 12 4 zeros ప్లస్ 3 16s 48 20 మైనస్ 64. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 884736. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఇది దేని ఆన్సర్ 96 హోల్ క్యూబ్ కి ఇది ఆన్సర్, రైట్. సో ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాం, మనం బైనామియల్ థీరం అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసాం, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏముంది 102 హోల్ పవర్ 5. సో దీన్ని కూడా సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో సేమ్ అదే విధంగా సాల్వ్ చేస్తాం. 102 హోల్ పవర్ 5 ఏమని రాయొచ్చు మనం, సమ్ ఆఫ్ 2 numbers గా రాయాలి మనం దీన్ని. సో బైనామియల్ థీరం అప్లై చేయాలంటే సమ్ ఆఫ్ 2 numbers గా రాసుకోవాలి దీన్ని. సో 100 ప్లస్ 2 హోల్ పవర్ 5. సో ఇప్పుడు దీనికి బైనామియల్ థీరం అప్లై చేయాలి. 100 ప్లస్ 2 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 5C0 ఇంటూ 100 పవర్ 5 ప్లస్ 5C1 ఇంటూ 100 పవర్ 4. సో ఇది ఏ ఫామ్ లో ఉంది, a ప్లస్ బి హోల్ పవర్ n ఫామ్ లో ఉంది, రైట్. a ప్లస్ బి హోల్ పవర్ n ఫామ్ లో ఉంటే అన్ని మనకు పాజిటివ్ టర్మ్స్ వస్తాయి, రైట్. 5C1 100 పవర్ 4 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 5C2 100 పవర్ 3 2 పవర్ 2 ప్లస్ 5C3 100 పవర్ 2 2 పవర్ 3 ప్లస్ 5C2 ఇంటూ 100 పవర్, సో 5C2, సో నెక్స్ట్ ఏమొస్తుంది 100 పవర్, సో ఇక్కడ 5C1 5C2 5C3, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 5C4, రైట్. 5C4 100 పవర్ 1 2 పవర్ 4 ప్లస్ 5C5 2 పవర్ 5, రైట్. 100 పవర్ 0 కూడా వస్తుంది కానీ మనం దాన్ని రాసుకోవట్లేదు. 100 పవర్ 0 అంటే నథింగ్ బట్ 1. సో ఇది ఏమవుతుంది 100 పవర్ 5 ప్లస్ 5C1 వాల్యూ ఏమవుతుంది 5 ఇంటూ 100 పవర్ 4 ఇంటూ 2 ప్లస్ 5C2 అంటే 10 100 పవర్ 3 2 స్క్వేర్ ఏమొస్తుంది 4 ప్లస్ 5C3, సో 5C3 వాల్యూ 5 అవుతుంది అండ్ సో 5C3 వాల్యూ 10, రైట్. 5C3 5C2 both same. So 5C3 value 5 into 100 square into 8 plus 5C4 value ఏమొస్తుంది 5. సో ఒక్కసారి ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 5 factorial by 3 factorial into 2 factorial 5 into 4. So 5C3 value 10, right. So 5C3 value 10 and 5C4 value 5 into 100 into and 2 power 4 ఏమవుతుంది 16 ప్లస్ 5C5 వాల్యూ ఏమవుతుంది 1 అండ్ 2 power 5 అంటే 32. సో లాస్ట్ కి ఏమొస్తుంది ఇక్కడ 100 power 5 అంటే 10 zeros వస్తాయి, రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 1 and 10 zeros ప్లస్ 5 2s ఏమవుతుంది 10 అండ్ ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి 8. సో టోటల్ 9 zeros ప్లస్ 4 ఇక్కడ ఒక 0 అండ్ 100 క్యూబ్ ఏమవుతుంది 6 zeros ప్లస్ 8 0 అండ్ 100 స్క్వేర్ 4 zeros ప్లస్ 16 5s 80 2 zeros ప్లస్ 32. సో ఫైనల్ గా దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 1104
0.08032. సో ఇది మనకు ఫైనల్గా వచ్చే రిజల్ట్. మన ఫైనల్ ఆన్సర్ ఇది. సో ఇది దేని ఆన్సర్ 102 వాల్యూ ఇది అవుతుంది మనకు, రైట్. సో ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏముంది, 101 సో ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్, సేమ్ అదే విధంగా ఉంది. 101 ఏమని రాయొచ్చు మనం, 100 + 1 అని రాయొచ్చు, రైట్. సో ఇప్పుడు 100 + 1 కి ఎక్స్పాన్షన్ చేద్దాం. సో ఇది ఏమవుతుంది, NC0. సో ఫస్ట్ NC0 n వాల్యూ ఏమవుతుంది 4C0 a పవర్ n, రైట్. NC0 a పవర్ n ప్లస్ 4C1 100 పవర్. సో ఇది ఏ ఫామ్ లో ఉంది మనకి, ఇక్కడ ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయాలి, ఏ ఫామ్ లో ఉంది, a + b హోల్ పవర్ n ఫామ్ లో ఉంది. సో ఇక్కడ అన్ని మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, రైట్. 4C1 × 100³ × 1/1, రైట్. నెక్స్ట్ ప్లస్ 4C2 100/2 1/2 ప్లస్ 4C3 100/1 1/3. నెక్స్ట్ ప్లస్ 4C4 100 సో ఇక్కడ 100/0 అది రాసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ 1/4, రైట్. సో ఇది సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. 4C0 ఏమవుతుంది 1 అండ్ 100/4 ప్లస్ 4C1 వాల్యూ ఏమొస్తుంది, 4C1 అంటే 4 × 100³ ప్లస్ 4C2 వాల్యూ ఏమొస్తుంది, 4C2 వాల్యూ 6 × 100² ప్లస్ 4C3 వాల్యూ 4 అవుతుంది. సో 4 × 100, 4C3 వాల్యూ 4 అవుతుంది, అండ్ 4 × 100 ప్లస్ 4C4 వాల్యూ ఏమొస్తుంది 1. సో 1 × 1/4, సో 1/4 అంటే కూడా నథింగ్ బట్ 1. సో ఇదేమొస్తుంది 1. సో ఇక్కడ 1 4 zeros ప్లస్ 4 100³ ఏమవుతుంది 6 zeros, రైట్. 100/3 అంటే 6 zeros ప్లస్ 6 × 4 zeros, 100² అంటే 10,000, 4 zeros ప్లస్ 400 ప్లస్ 1. సో ఇది కూడా మొత్తం సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చే రిజల్ట్, సో ఫైనల్గా వచ్చే వాల్యూ 104060401. సో ఇది మనకు ఫైనల్గా వచ్చే వాల్యూ, రైట్. సో 101 అంటే, సో 101 వాల్యూ మనకు వచ్చేది ఇది. సో ఇది 101 వాల్యూ, రైట్. సో ఈ విధంగా బైనామియల్ థీరం అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం వాల్యూస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ సెషన్ లో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సో టిల్ 8th క్వశ్చన్ కంప్లీట్ అయింది, రైట్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ నుంచి మనం రిమైనింగ్ సెషన్ లో సాల్వ్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని, రైట్. సో ఇందులో ఏముంది, మన కాన్సెప్ట్ జస్ట్ మనం ఫస్ట్ ఏదైతే డిస్కస్ చేసామో, ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ కాన్సెప్ట్. ఫస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, a + b హోల్ పవర్ n. సో ఇది ఒక్కటి తెలిస్తే మనం మిగతా అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. ఈ ఒక్క ఫార్ములా తోటి ఏ ఫామ్ లో ఉన్నా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మిడిల్ టర్మ్ అండ్ జనరల్ టర్మ్. సో వీటి మీద క్వశ్చన్స్ ఇంకా రాలేదు, సో వీటి మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేద్దాం, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.